హాయ్ ఫ్రెండ్స్. టుడే టాపిక్ వచ్చేసి మనకు 10వ తరగతి బయాలజీ వాళ్ళకి సంబంధించిన విటమిన్స్, నీటిలో కరిగే విటమిన్స్ గురించి తెలుసుకుందాము. ఒకటవది విటమిన్ పేరు B1. రసాయనిక నామము వచ్చేసి థయామిన్. కలిగే వ్యాధులు, ఇది తక్కువ ఉండడం వల్ల కలిగే వ్యాధులు బెరీ. లక్షణాలు ఏముంటాయంటే వాంతులు, మూర్ఛ, ఆకలి లేకపోవడం, శ్వాస ఇబ్బంది, పక్షవాతం. సెకండ్ వన్ B2. విటమిన్ B2 వచ్చేసి రైబోఫ్లోవిన్. ఇది కలిగే వ్యాధి, రసాయనిక నామం వచ్చేసి రైబోఫ్లోవిన్. కలిగే వ్యాధి వచ్చేసి గ్లాసైటిస్ అనేటువంటిది వ్యాధి వస్తుంది. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని చూస్తే నోటి పూత, పెదవుల చివర పగలటము, నాలుకపై పుండ్లు, వెలుతుర చూడలేకపోవడము, పొడబారిన చర్మము. థర్డ్ వన్ B3. విటమిన్ B3 వచ్చేసి నియాసిన్. దీని యొక్కది ఏమిది రసాయనం నియాసిన్. B3 అంటే విటమిన్ B3, రసాయనం వచ్చేసి నియాసిన్. దీన్ని కలిగే వ్యాధి పెలాగ్రా. దీని యొక్క లక్షణం వచ్చి చర్మ వ్యాధులు, నీటి విరేచనాలు, నాభకి తగ్గడము, చర్మము పొలుసు బారిపోవడము వంటివి ఉంటాయి. 4. B5. రసాయనం వచ్చేసి ప్యాంటోథెనిక్ ఆమ్లం. దీనికి ఏమవుతుంది, వ్యాధి పాదాల్లో పగుళ్ళు ఉంటాయి. లక్షణాలు నడవలేకపోవడము, మడమ నొప్పులు. 5. B6. పైరిడాక్సిన్. రసాయనిక నామము. వ్యాధి వచ్చేసి అనీమియా. దీనికి వచ్చే లక్షణాలు వాంతులు, మూర్ఛ వంటివి ఉంటాయి. 6. విటమిన్ B7. రసాయనిక నామము బయోటిన్. దీనికి కలిగే వ్యాధి వచ్చేసి నాడీ సంబంధ సమస్యలు ఉంటాయి. దీనికి వచ్చేసి మనకు ఇది లక్షణాలు ఎలా ఉంటాయంటే కండరాల నొప్పులు, అలసిపోవడం, మానసిక వ్యాకులత ఉంటుంది. నెంబర్ 7. విటమిన్ B9. రసాయనిక నామం ఫోలిక్ యాసిడ్. ఇది తక్కువ ఉండడం వల్ల మనకు కలిగే వ్యాధి రక్తహీనత, అనీమియా అంటారు, రక్తహీనత ఉంటుంది. దీని యొక్క లక్షణాలు వచ్చేసి నీటి విరేచనాలు, ల్యూకోసైట్ల సంఖ్య తగ్గడము, జీర్ణ వ్యవస్థ, శ్లేష్మ సమస్యలు వంటివి వస్తాయి అన్నమాట. 8. B12 అనే విటమిన్ అనేటువంటిది సయోనోకోబాలమిన్ అనేది ఉంటుంది. దీని యొక్క రసాయన నామం వచ్చేసి సయోనోకోబాలమిన్ అనే రసాయన నామము. దీని యొక్క వ్యాధి వచ్చేసి ఇది తక్కువ ఉండడం వల్ల వ్యాధి వచ్చేసి ఫెర్నిషియన్ అనీమియా అనే వ్యాధి వస్తుంది. ఇది లక్షణం ఎలా ఉంటుందంటే నిస్సత్వం మరియు ఆకలి మందగించడం వంటివి ఉంటాయండి. నెంబర్ 9 స్టూడెంట్. విటమిన్ సి. అస్కార్బిన్ ఆమ్లం. రసాయనికం వచ్చేసి అస్కార్బిన్ ఆమ్లం. కలిగే వ్యాధులు స్క్వర్వీ అంటే గాయాలు మనకపోవడము, ఎముకలు విరగడము అట్లాంటివి జరుగుతుంటాయి దీనికి సంబంధించినవి. అలాగే కింద చూసుకుంటే మనకు దీని వ్యాధులు వచ్చేసి చూద్దామండి. పెరి నెంబర్ 1 పెరి వ్యాధి లక్షణం రాయండి అని అడుగుతారు స్టూడెంట్స్. ఇది వచ్చేసి దీనికి జవాబు వచ్చేసి వాంతులు, మూర్ఛ, ఆకలి లేకపోవడము, శ్వాస ఇబ్బంది, పక్షవాతం వంటివి ఉంటాయి. వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి చూసుకోండి. వాంతులు, మూర్ఛ వచ్చి పడిపోవడం ఉంటుంది, ఆకలి లేకపోవడం, శ్వాస ఇబ్బంది, పక్షవాతంగా ఉంటాయి వ్యాధి లక్షణాలు. ఆహార పదార్థాలలో లభించిన విటమిన్ ఏది అంటే B12 అనేది లభించినట్టు. సయోనోకోబాలమిన్ అనే విటమిన్ మనకు ఆహార పదార్థాలు లభించిన ఆ పదార్థం ఒకటిది. స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటే విటమిన్ సి. ఈ విటమిన్ సి లోపం ఉండడం వల్ల మనకు స్కర్వీ అనేటువంటి గాయాలు మానకపోవడము, ఎముకలు విరగడం లాంటివి జరుగుతూ ఉంటుంది ఈ విటమిన్ సి లోపం ఉంటుంది. నెంబర్ 4. నీటిలో కరిగే విటమిన్ ఏది అని అడిగితే B కాంప్లెక్స్ మరియు విటమిన్ సి అనేటువంటివి మనకు నీటిలో కరుగుతాయి ఫ్రెండ్స్ స్టూడెంట్స్. నెంబర్ 5. B6 విటమిన్ యొక్క రసాయన నామం అనేది ఏది అంటే పైరిడాక్సిన్. B6 యొక్క రసాయన నామం ఏమిటంటే పైరిడాక్సిన్.
విటమిన్ సి ఆర్ నెంబర్ 6 విటమిన్ సి లభించే ఆహార వనరులు ఏవి అని అడిగితే ఆకుకూరలు, పుల్లని పండ్లు, మొలకెత్తిన గింజలు. ఆకుకూరలు, పుల్లని పండ్లు, మొలకెత్తిన గింజలలో విటమిన్ సి అనేటువంటిది పుష్కలంగా లభిస్తుంది. నెంబర్ 7 గ్లాసైటిస్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? గ్లాసైటిస్ వ్యాధి ఏ లోపం వల్ల వస్తుందంటే రైజోఫ్లోవిన్ B2 ఈ లోపం విటమిన్ లోపం ఉండడం వల్ల మనకు గ్లాసైటిస్ వ్యాధి అనేటువంటి వ్యాధి వస్తుంది. నెంబర్ 8 ఒక వ్యక్తి నీటి విరోచనాలు, ల్యూకోసైట్ల సంఖ్య తగ్గడం, జీర్ణ వ్యవస్థలో శ్మేధ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు ఏమేమి ఉండొచ్చు అంటే ఫోలిక్ యాసిడ్ B9 లోపం ఉంటుందండి. ఫోలిక్ యాసిడ్ B9 లోపం ఉండడం వల్ల మనకు నీళ్ళ విరోచనాలు, గ్లూకోజ్ లైట్ల సంఖ్య తగ్గడం జరుగుతుంటుంది.